డీజే టిల్లు ఈ సినిమా వచ్చే వరకు అసలు సిద్ధూ జొన్నలగడ్డ ఓ చిన్న యాక్టర్గానే తెలుసు. కాని డీజే టిల్లు రిలీజ్ అయ్యాక ఒక సెన్సేషన్, ఒక వైరల్. అప్పటివరకు సైలెంట్ మూవీస్తో పలకరించిన కుర్రాడేనా అనిపించేలా యాక్ట్ చేసి అందరినీ స్టన్ అయ్యేలా చేశాడు. డీజే టిల్లు ఒకెత్తైతే టిల్లు స్క్వేర్ మరొకెత్తు. వీటన్నిటిని మించేలా జాకు ఉంటుందని చెబుతున్నాడు సిద్ధూ. అయితే ఇప్పుడీ సినిమా కంటే సిద్ధూ జొన్నలగడ్డ లిప్ కిస్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కాని అందులో ఉన్నది అమ్మాయి కాదు, ఓ డైరెక్టర్ అబ్బాయిని లిప్ కిస్ పెడితే తప్పేంటి? ఉల్టా సిద్ధూ క్వశ్చన్ చేస్తుండటంతో అందరికీ ఓ డౌట్ వస్తోంది. మరి నిజంగా సిద్ధూ గేనా? ఆ లిప్ కిస్ గురించి సిద్ధూ ఏం చెప్పాడు? అసలు సిద్ధూ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాలోకి ఎలా వచ్చాడు? లెట్స్ వాచ్. సిద్ధూ జొన్నలగడ్డ 1988 ఫిబ్రవరి 7న హైదరాబాద్లో పుట్టాడు. నాన్న సాయికుమార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ శారద, ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. సిద్ధూ జొన్నలగడ్డకి అన్నయ్య చైతన్య. ఇతను హీరో వెంకటేష్ కి వీరాభిమాని. వెంకటేష్ కి సంబంధించి న్యూస్ పేపర్స్ లో ఏ చిన్న వార్త చూసినా కట్ చేసి దాచుకునేవాడు. అలా అన్నయ్యతో పాటుగా సిద్ధూ కూడా వెంకటేష్ కి ఫ్యాన్ అయిపోయాడు. 2005లో శ్రీ చైతన్య కాలేజీ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఇక 2009లో హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బీటెక్ లో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే అయ్యాడు కానీ ప్రతి ఇయర్లోనూ బ్యాక్లాగ్స్ ఉండేవి. అలా ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేయటానికి చాలా కష్టపడేవాడు. ఇక ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక కల్చరల్ లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు. సొంతంగా స్కిట్స్ రాసి వేయటంతో మంచి పేరు వచ్చింది. దీనికి తోడు ఫ్రెండ్స్ అందరూ హీరోలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. దీంతో చదువయ్యాక సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాడు సిద్ధూ. దాంతో మా ఇంటి దగ్గరున్న చిన్న ఫోటో స్టూడియోలో రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయించుకొని బైకుపైన స్టూడియోల చుట్టూ తిరగటం స్టార్ట్ చేశారు. సిద్ధూ కామెడీని అందరూ ఎంజాయ్ చేసేవారు. కాని తల్లి మాత్రం క్రిటిసైజ్ చేసేవారు. ఇప్పటికీ తన సినిమాలకు పెద్ద క్రిటిసైజర్ మా అమ్మే అని చెబుతాడు సిద్ధూ. ఇక సిద్ధూ తండ్రి కూడా ఫస్ట్ నుంచి సిద్ధూను ఎంకరేజ్ చేసేవారు. కాని అసలు ఎప్పుడు సెటిల్ అవుతాడోనని భయం ఉండేది తండ్రికి. ఇక సిద్ధూ అన్నయ్య బాగా చదువుకొని మంచి ప్యాకేజ్తో ఉద్యోగంలో సెటిల్ అయిపోవటంతో సిద్ధూ మీద ప్రెజర్ మొదలైంది. దీనికి తోడు సిద్ధూ ఫ్రెండ్స్ అందరూ యుఎస్ కి వెళ్లి సెటిల్ అయిపోయారు. దీంతో నీతోటి వాళ్లంతా యుఎస్ వెళ్లి జీవితంలో సెటిల్ అవుతున్నారు, నువ్వెప్పుడు సినిమా తీస్తావు అని సిద్ధూ తండ్రి అడిగేవాడు. దీంతో సీరియస్ గా సినిమా కథలు రాసుకోవటం మొదలుపెట్టాడు సిద్ధూ. 2-3 కథలు రాసి పెట్టుకుని వాటిని పట్టుకునే ప్రొడ్యూసర్ల ఆఫీసర్ల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. ఎన్ని ఆఫీసులకు తిరిగినా డెబ్యూ రైటర్ అనేసరికి తర్వాత ఫోన్ చేస్తామని చెప్పేవారు. ఆ కథల్లో గుంటూరు టాకీస్ కూడా ఒకటి. అయితే ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాకపోవటంతో సొంత కథలను పక్కన పెట్టేసి యాక్టింగ్ వైపు వెళ్లాడు సిద్ధూ. అలా జోష్, ఆరెంజ్ మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపించాడు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ గా లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ మూవీతో హీరోగా మారాడు సిద్ధూ. ఆ తర్వాత శివబాలాజీతో కలిసి జగమే మాయ సినిమాలో యాక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈలోపు 2014లో తమిళ్లో వచ్చిన వల్లీనం, బాయ్ మీట్స్ గర్ల్, ఐస్ క్రీమ్ 2 మూవీస్ లో యాక్ట్ చేశాడు సిద్ధూ. ఎన్ని సినిమాలు చేసినా కథలను మళ్లీ రాయటం మొదలుపెట్టాడు సిద్ధూ. చేతిలో ఉన్న కథలకే తుది మెరుగులు దిద్ది ప్రొడ్యూసర్ల చుట్టూ మళ్లీ తిరగటం మొదలుపెట్టింది. అలా లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ లో పరిచయమైన ప్రవీణ్ సత్తార్కి తన కథ గురించి చెప్పాడు. గుంటూరు టాకీస్ కథ గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్కు నచ్చింది. దీంతో మనం సినిమా చేద్దామని సిద్ధూతో చెప్పారు. ఇక ఫుల్ జోష్ తో ఇంటికి వెళ్లి సినిమా ఓకే అయిందని చెప్పాడు. ఫ్రెండ్స్ కు చెబితే సినిమా హిట్ అవుతుందా అని అందరూ ఎగతాళి చేశారు. కాని అవేమీ పట్టించుకోకుండా షూటింగ్ పనుల గురించి మాట్లాడటానికి వెళ్లాడు. 2016లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోగా ఛాన్సులు వస్తాయని అనుకున్నాడు. గుంటూరు టాకీస్ విడుదలయ్యాక సినిమా కొత్తగా ఉంది, హీరో కూడా బాగా చేశాడు అనే పేరు రావటంతో నేను హీరో అయిపోయానని ఇంటర్వ్యూ చేయటానికి వరుస కడతారని తెగ సంబరపడిపోయా. కాని అవేవీ జరగలేదు. అది అర్థం చేసుకోకుండా మీడియా పిఆర్ రంగంలో ఉన్న నా ఫ్రెండ్ ని ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారని పదే పదే అడిగేవాడిని. నెల రోజులయ్యాక ఒరేయ్, నువ్వు హీరో కాదురా, జీరో, ఎక్కువ ఆశలు పెట్టుకోకు, నీ గురించి ఎవరూ రాయరు, రాసినా ఒక్కరూ చదవరు అని తిట్టి ఫోన్ పెట్టేశాడు. అది విని కోపం వచ్చినా, అవమానంతో ఏడుపొచ్చినా ఆ మాటలతో రియలైజ్ అయ్యాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సిద్ధూ. గుంటూరు టాకీస్ రిలీజ్ తర్వాత దాదాపు 4 ఏళ్ల తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు సిద్ధూ. అటు డైరెక్టర్ గా, స్క్రిప్ట్ డైరెక్టర్ గాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈలోపు కరోనా రావటంతో పెద్ద దెబ్బ తగిలింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో అందర్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. అలా పుట్టిందే డీజే టిల్లు కథ.
నేను చూసిన వ్యక్తులు ఇరానీ కెఫేల్లో కూర్చొని వాళ్లు చెప్పుకునే కబుర్లు, హావభావాలు వంటివన్నీ గమనించి రాసుకున్న కథే డీజే టిల్లు. లాక్డౌన్లో పుట్టిన ఈ కథకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. ఆ సినిమా తర్వాత నన్నంతా టిల్లు అని పిలవటం మొదలుపెట్టారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సిద్ధు. అయితే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా కృష్ణ అండ్ హిజ్ లీలా రీసెంట్ గా మళ్లీ థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈసారి సినిమా కంటే సిద్ధు లిప్లాక్ ఫోటో వైరల్ గా మారింది. ఇదేదో హీరో హీరోయిన్ల మధ్య లిప్లాక్ కాదు, దర్శకుడు హీరో మధ్య లిప్లాక్.